somewhere I asked my father, I want to join camera department because it was very interesting సబ్జెక్ట్ అనే ఫీలింగ్ ఎక్కడో వచ్చి కెమెరా ఇది ఎందుకు జోష్ వచ్చి కెమెరా జాయిన్ అవుతే బాగుంటుంది, టెక్నికల్గా ఉండొచ్చు, సౌండ్గా ఆ రోజుల్లో ఒక థాట్ అది. సరే అని చెప్పి నాకు మ్యూజిక్లో ఉన్నా. నాన్నగారిని అడిగితే నాన్నగారు వెళ్ళి లోక్ సింగ్ గారిని అడిగారు. ఆ రోజుల్లో ఏదో సినిమా చేస్తున్నట్టున్నారు. అప్పుడు లోక్ సింగ్ ఎంత ఏజ్ అబ్బాయిది అంటే 16 టూ యంగ్, 15-16కి. ఎందుకు ఇప్పటి నుంచో వచ్చేసి మనతో అవుటర్లు గీవుటర్లు, ఎందుకంటే అసిస్టెంట్గా అంతా ఎక్కడ తిరగాలి శర్మ గారు తెలియదే ఉంది, హ్యాపీగా మ్యూజిక్లో చేస్తున్నాడు కదా, ఫినిష్ చేయండి వాడికి ఆ మెచ్యూరిటీ వస్తుంది, అప్పుడు తీసుకుంటే 100% జాయిన్ చేసుకుంటాను అన్నారు. అది మా నాన్నగారిని సరే మ్యూజిక్ కాలేజ్ ఉంది కదా అని చెప్పి ఇంకా ఇలా ఇవన్నీ రొటీన్గా రెగ్యులర్గా చేసుకుంటూ ఇటు ఎప్పుడైతే నాకు ఆ మ్యూజిక్ కాలేజ్ అయిపోయిందో ఇమీడియట్గా వచ్చి నాన్న పట్టుకున్నాను. వాళ్ళు కెమెరా డిపార్ట్మెంట్ మా చోటా నాయుడు గారు జస్ట్ బ్లూమింగ్ టైం. లక్కీగా ఇప్పుడు విశ్వామిత్ర అనే అంటే మర్యాద రామన్ ఒకటి చేసేసారు. విశ్వామిత్ర చెన్నైలో గురుగారిది స్టార్ట్ అవుతుందని చెప్పి తనే కెమెరామెన్గా చేస్తానని చెప్పి డెఫినెట్గా పెద్ద సెటప్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా కావాల్సి వస్తుందని చెప్పి అప్పుడు అన్నయ్య నాన్నగారు ఎందుకు నాన్నగారు మర్యాద రామన్ యాక్ట్ చేసి ఉంటారు, అది అమ్మ అక్కడికి వెళ్ళను అలాగ మా ఫ్యామిలీలో అన్నయ్య చెప్పడం వల్ల ఇమ్మీడియట్గా చోటా గారు జాయిన్ అయ్యాయి. అక్కడి నుంచి అలా టెక్నికల్గా నేర్చుకుంటూ కొంతకాలం తర్వాత బికాస్ ఆఫ్ నేను చెన్నై హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి అప్పుడు చోట కూడా షిఫ్ట్ టు హైదరాబాద్ అప్పటికి టూ ఎర్లీగానే. సో ఈ సడన్గా షూటింగ్లు ఉంటే లేకపోవడం, నేను చెన్నైలో ఉండడం వల్ల వీటిలో లోకల్గా ఎవరు ఉన్నారంటే అప్పుడు మన సిఎల్ నరసారెడ్డి గారు గీతాంజలి అని తీశారు, అని బాగా మన ఫ్యామిలీ ఫ్రెండ్. సో నాకు బాగా క్లోజ్ కూడా. సో అప్పుడు మెల్లింగా ఆయన అడిగితే పిసి శ్రీరామ్ గారి దగ్గర తీసుకెళ్ళి ఒక 2 సినిమాలు 2 షెడ్యూల్స్ అలాగా వెళ్ళాను. అప్పుడే కరెక్ట్గా ఆయన అమరన్ చేస్తున్నారు, అమరన్ ప్లస్ మీరా స్టార్ట్ అవుతా ఉంది. ఆయన డైరెక్షన్ ఫేమస్ కదా మీరా, లైటింగ్ మామూలుగా ఆయన డైరెక్షన్. సో అప్పుడు మెల్లింగా జాయిన్ అయ్యి కొంచెం అలా ట్రావెల్ అయిన తర్వాత ఆయనది ఏంటంటే మ్యాజివ్, ఆ రోజులోనే అంత మ్యాజివ్ సెటప్లు. మనకేంటంటే పరిగెట్టి వర్క్ ఇచ్చిన వాళ్ళం ఇక్కడ గురుగారి దగ్గర. సో అలా వెళ్తూ కొంచెం వాళ్ళు అవుట్డోర్స్కి వెళ్తే ఎంత బిగినర్నే కదా వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళు అవుట్డోర్స్ వాళ్ళు వెళ్ళిపోతూ మనల్ని. ఆ టైంలో పిఎస్ ప్రకాష్ గారి దగ్గర గురుగారి దగ్గర అసిస్టెంట్స్ ఎవరు లేరు, ఎందుకంటే లోకి ఇప్పుడు కెమెరామెన్ అయిపోయాడు, ఇలాగ చిన్న ఇది ఉంది, గ్యాప్ ఉంది, ఎవరు లేరు అక్కడ అని చెప్పి మనకు తెలిసిన మోహన్ గారు తీసుకెళ్ళి అప్పచెప్పడం. అప్పుడు అక్కడ జాయిన్ అవ్వడం, అక్కడ మ్యాజిక్గా సాలిడ్గా చేశాను. అన్నయ్యతో ఆజ్కా గుండారాజులు, వసుంధర అని చెప్పి మన కర్తవ్యం హిందీ, మన రత్నం గారిదే సినిమాది, ఏం రత్నం గారిదే. అలాగూ ఒక 4-5 సినిమాలు చేసాం ఆయనతో సాలిడ్గా చేశాను. హిందీ ఒక 2-3, సంజయ్ దత్ గారిది శత్రు హిందీ, వెంకటేష్ గారి శత్రు హిందీ, దాని పేరు మర్చిపోయాను. అలాగా చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక 94-95 వరకు అలాగ ఆల్మోస్ట్ భాష వరకు చేశాను.